ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టతో ఒక దారని తాజాగా అమెరికా ఒకవైపుకి వెళ్తే యూరోపియన్ యూనియన్ మరొక వైపుకి వెళ్ళింది. ఎందుకు అంటే బైడెన్ టైంలో నిర్మించబడినటువంటి ఆవిడే ఇప్పటికీ యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఉన్నటువంటి ఇక్కడే ఉర్సులా వండర్లిన్నే ఈ కథ అంతా నడుపుతోంది. ఆవిడని ప్రత్యేకించి అంతకుముందు ప్రజా తిరస్కారానికి గురైనటువంటి ఆవిడ తీసుకొచ్చి ఈయూకి పోస్ట్ ఇచ్చిందే ఆయన. అంతకుముందు నాటో వైపు నుంచి తీసుకొచ్చి మరి ఈయూ పోస్ట్ ఇచ్చిందే బైడెన్. కాబట్టి ఆ కృతజ్ఞత చూపెడుతుంది, ఆ వర్గపు కృతజ్ఞత చూపెడుతుంది. అందుకని ఈ ఫ్రాన్సు, బ్రిటను, జర్మనీ ఇట్లాంటి వాళ్ళను కూర్చోబెట్టి ఉక్రెయిన్కి మద్దతుగా ప్రకటించడం, అదే సందర్భంలో ఆవిడ ఈ సూచించిన రూట్లో నుంచి అంటే అమెరికాకి శత్రుత్వంగా యూరోపియన్ని తయారు చేస్తామన్నటువంటి రూట్లో మాట్లాడింది. చివరికి ఆ యుక్రెయిన్ అధ్యక్షుడే సీన్ అర్థం చేసుకున్నట్టు వెళ్ళిపోయింది చూసాం. అయితే ఇక్కడే విశేషం ఏంటంటే ఒక్క EU సిటిజను ఆమెకు ఓటేయ్యరు, ఒక్క EU సిటిజన్ కూడా ఆమెకు అండగా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి ఆమె వచ్చి దేశ రాజకీయాలని ఇదే యూరోపియన్ రాజకీయాలన్నిటినీ కూడా శాసించాలనుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళతోనే తలనొప్పి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు.